సారా టెండూల్కర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురుగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అందరికీ సుపరిచితమే. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ భారీ అభిమానులను సంపాదించుకున్న సారా తనకంటూ ఒక లైఫ్ స్టైల్, ఇతర విషయాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే సారా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ కి డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. దీని ద్వారా నిరుపేదలకు సేవ చేయాలని భావిస్తున్నానన్నారు. సారా నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో సారా విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లారు. అక్కడ లండన్ యూనివర్సిటీ కాలేజీలో వైద్య విద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సారా తల్లి అంజలి కూడా వైద్యురాలే కావడంతో తల్లి బాటలోనే వైద్య వృత్తిని ఎంచుకున్నారు. ఇప్పుడు తన తండ్రి స్థాపించిన సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ కు డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు సారా. నిరుపేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో స్థాపించిన సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ ఇటీవలే 5 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని బాంబే క్లబ్లో ఫౌండేషన్ 5వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో సారాను ఫౌండేషన్ డైరెక్టర్ గా ప్రకటించారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల సారా సంతోషం, హర్షం వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులు ప్రారంభించిన ఈ ఫౌండేషన్ను మరింత అభివృద్ధి చేస్తానని, ఫౌండేషన్ ద్వారా ప్రతి చిన్నారి కలను సాకారం చేస్తానని అన్నారు. నిరుపేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతానని, వారి కలను సాకారం చేయడంలో అంకిత భావంతో ముందుకు సాగుతానని సారా తెలిపారు. ఆరోగ్యం, విద్య, క్రీడల ప్రధాన దృక్పథంతో లక్షలాది మంది చిన్నారుల జీవితాలను మార్చడంపై సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ దృష్టి పెట్టింది. ఈ సంస్థ గత 5 ఏళ్లలో 1,00,000 మంది పిల్లల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకొచ్చింది. అయితే ఈ సందర్భంగా సారా ఈ విషయాన్ని గుర్తు చేశారు. తనకు తన కుటుంబం ఎల్లప్పుడూ విరాళాల విలువను నేర్పిందన్నారు. ఫౌండేషన్ గత 5 ఏళ్లలో అందించిన సేవలు తన మనసుకు తాకాయని చెప్పారు. ఈ ప్రయాణంలో తనను భాగస్వామ్యం చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు. ఫౌండేషన్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం పట్ల పలువురు సారాకు అభినందనలు తెలియజేశారు. సచిన్ టెండూల్కర్ జీవితంలో క్రీడా రంగంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని, అదేవిధంగా సారా కూడా ఈ ఫౌండేషన్ ని ముందుకు నడిపించి సమాజానికి మరింత సేవ చేయాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.